వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయాల్లో కొన్నిసార్లు ప్రశ్న వేసిందే మనకి మౌనానికి సమాధానం అయితే విచిత్రంగా ఉంటుంది కదా. ఎందుకంటే ఇక్కడ ప్రత్యర్థి వేస్తున్నటువంటి ప్రశ్న, ఆ మౌనం ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సర్టిఫికెట్గా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే. వైసీపీ ఎంపీ గురుమూర్తి గారు పార్లమెంట్లో కేంద్రాన్ని ఇటీవల కాలంలో చాలా చక్కటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్న ఏంటంటే అందులో ఇదొకటి: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్కి ఎన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది అని చెప్పని క్వశ్చన్ వేశారు. ఎస్, ఎలాంటి క్వశ్చన్ అనేది దానికి డీటెయిల్స్ కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్ పేపర్ కూడా మన దగ్గరకు వచ్చింది. అడిగినటువంటి ప్రశ్న మధ్యలో గురుమూర్తి: Will the Minister of Science and Technology to be pleased to state whether the government has assessed the flow of foreign direct investments into research and development R&D activities in Andhra Pradesh, including Tirupati Lok Sabha constituency during the last 3 years? If so, the details of FDI received sector-wise. Whether any increase in decline has been observed, and if so, the details thereof. Whether the government has taken steps to attract FDI in R&D and in sectors such as electronics, semiconductors, biotechnology, space technology, and advanced manufacturing, and if so, the details thereof. The details of the incentives, research infrastructure, and institutional support provided. Whether any proposals have been received for establishing foreign-funded R&D centers, centers of excellence, or innovation hubs in Andhra Pradesh, including Tirupati, and if so, the details thereof. And whether the government proposes to establish any kind of government-funded research and development institution, center of excellence, or innovative program in Andhra Pradesh, particularly in Tirupati, and so the details thereof. ఇది అడిగినటువంటిది. సో దీనికి ఆ క్వశ్చన్ అడిగితే మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎర్త్ సైన్సెస్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఇచ్చినటువంటి సమాధానం మాత్రం కూటమి ప్రభుత్వానికి ఒక బలమైనటువంటి పాయింట్గా మారిపోయింది. ఎందుకు అనంటే, కేంద్రం ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 2023-24 అదే అన్నయ్య ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీకి వచ్చినటువంటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కేవలం 768 కోట్ల రూపాయలు మాత్రమే. అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే 2024-25లో అది 2028 కోట్లకు పెరిగింది. 2025-26లో అయితే 5416 కోట్లకు చేరింది. అంటే ఒక ఏడాదిలో కాదు, 2 సంవత్సరాల్లో 7 రెట్లకి పైగా పెరుగుదల అనేది కనిపిస్తుంది. ఇక్కడే అసలు కామెడీ అంతా. క్వశ్చన్ అడిగింది వైసీపీ ఎంపీ, సమాధానం వచ్చింది కేంద్రం నుంచి. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. కానీ వైసీపీ అధికారిక ప్రచారాస్త్రాల్లో మాత్రం వీటి గురించి అసలు ఎక్కడా కూడా వినిపించట్లా. రాజకీయాల్లో ఇదేం పెద్ద కొత్త కాదులేండి. మనం చేసింది మంచి అనుకుంటే దానికి మంచి అప్లాజ్ వచ్చింది అంటే వెమ్మటే మెళ్ళ కండు వేసుకోవడం, కెమెరా ముందుకు వచ్చేసేయడం, ఇంకేముంది మా ప్రభుత్వం ఇది సాధించింది, మేమే చేసింది, అంతా మేమే చేసాం అని చెప్పేసుకోవచ్చు. అదే అది మన ప్రత్యర్థికి అనుకూలంగా ఉందనుకోండి, ఆ వెంటనే అబ్బే అవసరం లేదులే, ఎందుకు మనం మాట్లాడక్కర్లా అని మౌనవ్రతం చేయాల్సి వస్తుంది. ఇన్ జనరల్గా ఇది ఏ ప్రభుత్వం అయినా అంటే ఏ పార్టీ అయినా చేయాల్సిందే. ఇక్కడ కూడా ఇంకా బలంగా అదే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తం రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులు, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. ఈ విషయం అధికారంలో ఎవరు ఉన్నారు అన్న దానికంటే కూడా అసలు రాష్ట్రానికి మేలు జరుగుతుందా లేదా అన్న కోణంలో చూడాలి కదా. అబ్బో మేము అట్లాంటివి మాత్రం చెయ్యం. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ప్రతిపక్షం చాలాసార్లు ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది అనుకుని ప్రశ్నలు వేస్తున్నారు. కానీ ఒకసారి అదే ప్రశ్న బూమరాంగ్ అయిపోతుంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. వైసీపీ ఎంపీ గారు పాపం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డీఐలు ఎన్నొచ్చాయా కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అని చెప్పి వాళ్ళని ఇరుకుని పెడదాం అనుకున్నారు. కానీ ఈ పెట్టుబడుల ప్రవాహం కూటమిలో పెరిగింది అనేటువంటి వాదనకి బలం కూడా చేకూరింది ఇచ్చినటువంటి డీటెయిల్స్ తోటి అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం వారే చెప్పుకుంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? అండ్ అఫ్కోర్స్ మౌనం పాటిస్తున్నారని చెప్పాను కదా. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇంతే. గురుమూర్తి గారో లేదంటే ఇంకొకళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. అడిగిన తర్వాత వచ్చేటువంటి సమాధానం డీటెయిల్డ్గా చూసుకున్న తర్వాత ఇంకా అబ్బో మనం అనవసరం గెలికాం, ఇది మనకి మొట్టికాయలాగే ఉంది తప్ప ఇంకోటి కాదు అని చెప్పని సైలెంట్గా ఉండిపోతారు. ఎందుకంటే పెట్టుబడుల లెక్కలు అనేవి రాజకీయ ఆరోపణలతో కాదు, అధికారిక డేటాతో మాట్లాడతాయి. అయితే
పార్లమెంట్లో అడిగింది ప్రతిపక్షమే సమాధానం ఇచ్చింది, కేంద్రమే ఆ సమాధానంలో రాష్ట్రానికి అనుకూలమైన స్టాటిస్టిక్స్ ఉంటే వాటిని ప్రజల ముందు పెట్టి విశ్లేషణ చెప్పడం మంచిదా వాళ్ళు, లేదా పూర్తిగా మౌనం పాటించడం మంచిదా అనే దానికి ప్రజలు ఆల్రెడీ సమాధానం చెప్పారు. చెప్పుకోవాల్సింది వైసీపీ నేతలు తప్ప ఇంకెవరూ కాదు. అందుకే వీళ్ళు అడుగుతారు, ప్రశ్న మనకి అనుకూలంగా ఉంది, ఓకే, సమాధానం మరి అనుకూలంగా రాలేదు అనగానే అనవసరంగా అడిగానేమో, ఈ ప్రశ్న ఆన్ రికార్డ్ ఉండిపోతుంది, ఈ క్వశ్చన్ డిలీట్ చేయండి అని అడగడానికి కూడా ఉండదు. కానీ ప్రజల్లో కూడా మనం దీన్ని తీసుకెళ్ళలేము, తీసుకెళ్తే మన పరువే పోతుంది అన్నటువంటిదే వాళ్ళ అభిప్రాయం. ప్రజలు కూడా ఎస్ వీళ్ళు అడుగుతారు, అడిగి మౌనం పాటిస్తారు, వీళ్ళకి మౌనమే చివరికి మిగిలేది అన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో కూడా ఉంది. చూద్దాం మరి దీన్ని అధికారికంగా వారి యొక్క పేపర్లలోనో టీవీల్లోనో దీని గురించి ఏమైనా మాట్లాడతారా అంటే, అండ్ ఇప్పటిదాకా డెఫినెట్గా మాట్లాడలేదు, మాట్లాడరు కూడా అనేటువంటి సమాధానం చాలా ఘాటుగానే వచ్చేసింది. అలాగా దీన్ని అబద్ధం అని చెప్పి ప్రచారం చేయడానికి వాళ్ళకి ఏ స్కోపు లేక చివరాఖరికి మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు వైసీపీ నేతలు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.